అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీష్ సెమిస్టర్ 1లో పేపర్ 5కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఫొనెటిక్స్ మార్చడం కానివ్వండి, దానికి సంబంధించినవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఏది ఎట్లా రాయాలి ఏంటనేది ఇక్కడ మీకు సహాయపడతాయండి. ఏదైతే ఈ ప్లే లిస్ట్ ఉందో డిస్క్రిప్షన్లో మీకు దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది. ఐ కార్డ్స్ అండ్ స్క్రీన్స్లో కూడా మీకు కనబడుతుంది. ఇప్పుడు మనం యూనిట్ 1లో ఉన్నటువంటి అంశాలని చూద్దాం. పేపర్ 5 ఫొనెటిక్స్లో అండ్ మొట్టమొదటిది మనం చూసినట్లయితే యూనిట్ 1లో ఫొనీమ్స్ ఉన్నాయి. అదిగోండి ఇక్కడ మనం చూసినట్లయితే ఫొనీమ్స్, మదర్ టంగ్ ఇంటర్ఫిరెన్స్, అసిమిలేషన్, ఎలిషన్, జంక్చర్, 3 టర్మ్ లేబులింగ్, మెకానిజం ఆఫ్ స్పీచ్ ప్రొడక్షన్, జంక్చర్, జనరల్ ఇండియన్ ఇంగ్లీష్, రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ అనేవి ఉన్నాయి. అవి చూద్దాం. ఫొనీమ్స్ అంటే సౌండ్ అండి. ఫొనీమ్ అంటే సౌండ్. ఫొనీమ్స్ ఆర్ ద స్మాలెస్ట్ సౌండ్స్ ఇన్ ఏ లాంగ్వేజ్. భాషలో ఉండేటటువంటి చిట్ట చివరి మనం శబ్దం. యాక్చువల్గా భాష అనేది శబ్దం నుంచి రాసేటప్పుడు లెటర్ ప్రామాణికం అయితే మాట్లాడేటప్పుడు శబ్దం ప్రామాణికం. సౌండ్ ఫొనీమ్ అంటారు. దట్ కెన్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ఏ వర్డ్. ఒక శబ్దాన్ని తీసి ఇంకో శబ్దాన్ని పెడితే అర్థం మారిపోతుంది. సపోజ్ ప్యాట్, పా ఏదైతే ఉందో పా శబ్దాన్ని తీసి మనం గనక బా శబ్దాన్ని గనక ఉంచామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? ప్యాట్ కాస్త బ్యాట్ అయిపోతుంది. ప్యాట్ అండ్ బ్యాట్ ఆర్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ ద సౌండ్స్ ప బ. ఈచ్ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ ఫొనీమ్స్. ప్రతి లాంగ్వేజ్కి కూడా దానికంటూ సపరేట్గా ఫొనీమ్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్కి వచ్చేసి 44 ఫొనీమ్లు, 26 అక్షరాలే, 26 లెటరే, కానీ 44 శబ్దాలు ఉంటాయి. వైల్ సమ్ లాంగ్వేజ్ హ్యావ్ మోర్ ఆర్ ఫియర్. కొన్ని లాంగ్వేజెస్కి ఎక్కువ ఉంటాయి, కొన్ని లాంగ్వేజెస్కి తక్కువ ఉంటాయి అన్నమాట. ఫొనీమ్స్ హెల్ప్ us అండర్స్టాండ్ అండ్ డిస్టింగ్విష్ వర్డ్స్. ఫొనీమ్స్ అనేవి పదానికి మధ్య క్యాట్, బ్యాట్, ర్యాట్ అన్ని యాట్ 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 అని వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే ఒక చిన్న శబ్దం మారుతుందో అప్పుడు టోటల్గా మారిపోతుంది అని అర్థమే. దే ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ప్రొనౌన్సియేషన్, రీడింగ్ అండ్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే ప్రొనౌన్సియేషన్కి, అంటే ఎలా పలకాలి అనేది, అలానే ఎలా చదవాలి అనేది, ఆ తర్వాత కొత్త భాషల్ని నేర్చుకోవడానికి ఇవైతే చాలా చక్కగా ఫొనీమ్స్ అయితే ఉపయోగపడతాయని. ఆ తర్వాత మనం చూసినట్లయితే మదర్ టంగ్ ఇంటర్ఫిరెన్స్. ఇది వచ్చేసి ఏంటంటే మాతృభాష ఒకటి ఉంటుంది. అదేం చేస్తుందంటే నేర్చుకోబోయే భాషలో సరిగా పలకకుండా చేస్తుంది, ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుంది. హ్యాపెన్స్ వెన్ ఏ పర్సన్స్ ఫస్ట్ లాంగ్వేజ్ ఎఫెక్ట్స్ హౌ దే స్పీక్ అనదర్ లాంగ్వేజ్. ఇది ఎట్లా పలుకుతున్నాము అనే దాన్ని బట్టి రెండో లాంగ్వేజ్ కూడా ఎలా పలుకుతున్నాం అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ స్పీకర్స్ మే ప్రొనౌన్స్ స్కూల్ యాజ్ ఈ స్కూల్ బికాస్ ఆఫ్ దేర్ నేటివ్ లాంగ్వేజ్. తెలంగాణ లాంగ్వేజ్ స్మార్ట్ శంకర్ అండి. ఎందుకని సాని స్ అని పలకడంలో ఇస్ ఈ స్కూలు అట్లా అయింది. కాబట్టి ఏంటంటే దిస్ హ్యాపెన్ బికాస్ సౌండ్స్, గ్రామర్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఫ్రమ్ ద ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ద సెకండ్ లాంగ్వేజ్. మొదటి ఏదైతే ఉందో అది, ఏదైతే మాతృభాష ఉందో అది ఏం చేస్తుంది అంటే సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే నేర్చుకుంటారో ఆ వ్యక్తి పూర్తిగా దాని ఆధీనంలోకి తీసుకునేది. అట్లా పలకడం మొదలెడతాం అనమాట ఎవరైనా కానీ. దాంతో ఏమవుతుంది? ఇట్ కెన్ ఎఫెక్ట్, అంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ ఎఫెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఎఫెక్ట్ చేస్తుంది, స్ట్రెస్ ఎఫెక్ట్ చేస్తుంది, ఈవెన్ సెంటెన్స్ స్ట్రక్చర్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని కూడా సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బు ఫార్మాట్లో ఉంటే, జనరల్గా ఇంగ్లీష్ వచ్చేసిందంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉంటుంది. ఇట్ ఈస్ కామన్ వెన్ లెర్నింగ్ ఎ న్యూ లాంగ్వేజ్ అండ్ ప్రాక్టీస్ కెన్ హెల్ప్ రెడ్యూస్ ఇట్. జనరల్గా కొత్త భాష నేర్చుకునేటప్పుడు మాతృభాష యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ప్రాక్టీస్ ఏదైతే మనం చేస్తామో దానివల్ల దాన్ని తగ్గించుకోవచ్చు. తర్వాత ఎస్సిమిలేషన్ అంటే లోపలికి తీసేసుకోవడం, టోటల్గా ఏంటంటే కంబైన్ చేసేయడం అనమాట ఎస్సిమిలేషన్ అంటే. ఎస్సిమిలేషన్ ఇన్ స్పీచ్ హ్యాపెన్స్ వెన్ వన్ సౌండ్ చేంజెస్ టు బికమ్ మోర్ లైక్ నియర్ బై సౌండ్.
ఎట్లా ఇప్పుడు ఒక సౌండ్ ఇంకో సౌండ్‌లోకి చొచ్చించుకొని ఒకే సౌండ్‌గా మారిపోతాయి. అంటే కలుపుకుంటుంది. తనలో కలిపేసుకుంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్. పీపుల్ సమ్‌టైమ్స్ సే ఇన్‌పుట్. ఓకే. ఇన్‌పుట్ ఏదైతే ఉందో కొన్నిసార్లు ఇంపుట్ అని చెప్తారు. కారణం ఏంటి? ఏదైతే ఉందో దాన్ని కూడా కలుపుకోవడానికి. బికాజ్ ఎన్ చేంజెస్ టు ఎమ్ టు మ్యాచ్ ద సౌండ్. ప ఏదైతే ఉందో దాన్ని ఇంపుట్ అంటుంటారు. ఎందుకంటే నా కాస్త మాగా మారిపోతుంది. అది ఏంటి? అసిమిలేట్ చేసుకోవడానికి. ఆ విధంగా అవుతుంది. దిస్ మేక్ ప్రొనౌన్సియేషన్ స్మూతర్ అండ్ ఈజియర్. ఇది ఎందుకు అట్లా మారుతుంది అంటే ప్రొనౌన్సియేషన్‌లో మనం స్మూత్‌గా చెప్పడానికి కొన్ని కష్టంగా ఉంటాయి పలకడానికి. ఏదైతే పలకడం కష్టమైందో ఈ అసిమిలేషన్ ప్రక్రియ ద్వారా మనం స్మూత్‌గా, ఈజీగా పలకడానికి చేస్తాం. అసిమిలేషన్ హ్యాపెన్స్ న్యాచురల్లీ ఇన్ ఫాస్ట్ స్పీచ్. జనరల్‌గా ఇంగ్లీషోళ్ళు చాలా ఫాస్ట్‌గా మాట్లాడుతుంటారు. ఈ అసిమిలేషన్ జరుగుతుంది. అండ్ ఈస్ కామన్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. చాలా లాంగ్వేజెస్‌లో ఇది కామన్ కూడా. ఇట్ హెల్ప్స్ స్పీచ్ ఫ్లో బెటర్ బట్ కెన్ సమ్‌టైమ్స్ మేక్ వర్డ్స్ హార్డర్ టు అండర్‌స్టాండ్ ఇఫ్ స్పోకెన్ టూ క్విక్‌లీ. అయితే పలికేవాడికి బాగానే ఉంటుంది గానీ, వినేవాడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. అండ్ ఒకటికి 2 సార్లు కనుక్కొని మరీ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. లేకపోతే అంత ఈజీగా అయితే మాత్రం అర్థమవ్వదు. ఎలిసన్. ఎలిసన్ అంటే ఒమిషన్ లాగా మనకు అర్థమవుతుంది. అంటే ఏందంటే ఒమిట్ చేసేయడం. కొన్ని అక్షరాన్ని, లెటర్స్‌ని, శబ్దాల్ని ఏం చేస్తామంటే ఒమిట్ చేసేస్తాం. ఎలిషన్ ఈజ్ సౌండ్స్ ఆర్ లెటర్స్ ఆర్ రిమూవ్డ్ ఇన్ స్పీచ్. కొన్ని సౌండ్స్‌ని, లెటర్స్‌ని ఏం చేస్తామంటే వదిలేస్తాం. టు మేక్ ప్రొనౌన్సియేషన్ ఈజియర్. పలికేటప్పుడు కష్టంగా ఉంటుంది. కొన్ని పదాలు చాలా కష్టంగా ఉంటుంది. ఈ కష్టంగా ఉన్న వాటిని ఏందంటే ఇది చేయడానికి చాలా సింపుల్‌గా మనం చాలా కష్టపడి మాట్లాడుతా ఉండడానికి కాదు భాషని. చాలా సులభంగా, సరళంగా ఉండాలి. కాబట్టి కొన్నిటిని ఏం చేస్తారంటే కొన్ని లెటర్ మిక్స్చర్స్ జరిగినప్పుడు వాటిని ఎలిసన్ అంటే ఒమిట్ చేస్తాం. ఐ యామ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐ యామ్. ఐ యామ్ అనంగా ఐ యామ్ అంటాం. ఐ యామ్. డోంట్ అంటాం. డు నాట్ బదులు డోంట్ అనేస్తాం. ఇది కాంట్రాక్షన్ అనమాట. యాక్చువల్‌గా కాంట్రాక్షన్. ఇన్ క్యాజువల్ స్పీచ్ గోయింగ్ టు కెన్ సౌండ్ లైక్ గోనా. ఐయామ్ గోనా చర్చ్. గోయింగ్ టు చర్చ్, గోయింగ్ టు చర్చ్ కాదు గోనా చర్చ్. ఈ విధంగా అయితే మనం పలకడం జరుగుతుంది. దిస్ హ్యాపెన్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ టు మేక్ స్పీకింగ్ ఫాస్టర్ అండ్ స్మూతర్. ఇది ఎందుకు ఎలిషన్ వాడడం జరుగుతుంది అంటే చాలా స్మూత్‌గా లాంగ్వేజ్‌ని పలకడానికి, ఫాస్ట్‌గా పలకడానికి స్లోగా కాకుండా ఫాస్ట్‌గా చేయడానికి. వైల్ ఎలిసన్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీడే కన్వర్జేషన్, ఫార్మల్ స్పీచ్ యూజువల్లీ అవాయిడ్స్ ఇట్ టు కీప్ వర్డ్స్ క్లియర్. అయితే ఈ ఎలిసన్ ఏదైతే ఉందో కామనే. కానీ యాక్చువల్‌గా ఏందంటే దీన్ని మామూలుగా ఫార్మల్ స్పీచ్‌లో వాటిల్లో అవాయిడ్ చేస్తారు. ఫార్మల్ స్పీచ్‌లో ఏదైనా అఫీషియల్‌గా మాట్లాడుకోవాల్సి అన్నప్పుడు నార్మల్‌గా మాట్లాడేసుకుంటారు. ఎక్కువ స్పీడ్‌గా వెళ్ళరు. ఎలిషన్ అనేది ఉపయోగించరు. ఉపయోగిస్తే ఏమవుతుంది ఎలిషన్ అనేది? ఎలిషన్ ఉపయోగిస్తే పార్డన్, టెల్ మీ అగైన్ అని ఈ విధంగా అడగాల్సి ఉంటుంది మాటి మాటికి. అది ఫార్మల్ స్పీచ్‌లో అంత కరెక్ట్ అయితే కాదు. అందుకని ఎలిషన్ అనేది ఫార్మల్ స్పీచ్ అంటే అఫీషియల్ టాక్‌లో వాడరు. నార్మల్ కన్వర్జేషన్‌లో ఎలిషన్ అయితే జరుగుతుంది. జంక్చర్ అంటే ఏందంటే జంక్షన్ అనుకోండి. ఎక్కడ కలుపుతున్నాం? జంక్షన్ అంటే కలపడం. 4 రోడ్ల కూడలి. అట్లానే ఇక్కడ కూడా పదాల కూడలి అన్నమాట. ఎలా కలుపుతున్నాం అనేది. జంక్చర్ రిఫర్స్ టు వే వర్డ్స్ ఆర్ జాయిన్డ్ ఆర్ సెపరేటెడ్ ఇన్ స్పీచ్. ఎక్కడ కలుపుతున్నాం అండ్ ఎక్కడ మనం విడదీస్తున్నాం. ఎఫెక్టింగ్ మీన్ దానివల్ల ఏం జరుగుతుంది అంటే మారిపోతుంది. అర్థమే మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ ఉంది. ఇది ఒక మామూలుగా తినేటటువంటి పదార్థం ఐస్ క్రీమ్. అండ్ ఐస్ క్రీమ్ ఇది కూడా ఐస్ క్రీమ్ నేను గట్టి కేక వేశానని. ఐస్ క్రీమ్ అన్నాడా, తినే పదార్థం ఏమన్నాడా, నేను కేకేస్తున్నా అన్నాడా, ఇవన్నీ తెలీదు. ఇదే జంక్చర్ అనమాట. ఇట్ హెల్ప్స్ లిజనర్స్ అండర్స్టాండ్ వెర్ వన్ వర్డ్ ఎండ్స్ అండ్ అనదర్ బిగిన్స్. అందుకని చాలా జాగ్రత్తగా ఐస్ క్రీమ్ ఓకే 2 వినడానికి ఒకేలాగా ఉంటాయి. కానీ ఎక్కడైతే మనం గ్యాప్ ఇస్తున్నాం స్క్రీమ్ అనమాట. ఇన్ కనెక్టెడ్ స్పీచ్ జంక్చర్ ప్లేస్ ఎ బిగ్ రోల్ ఇన్ మేకింగ్ సెంటెన్సెస్ క్లియర్. కాబట్టి కనెక్టెడ్ స్పీచ్ ఏదైతే మాట్లాడుతున్నానో చాలా వెళ్ళిపోతుంది. ఐస్ క్రీమ్
హ్మ్. అని అన్నామనుకోండి. ఐస్ క్రీమ్ అంటున్నాడో, కేకలేసానన్నాడో అర్థం కాదు. కాబట్టి సెంటెన్స్ క్లియర్ అవ్వడానికి నెక్స్ట్ పదాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని కొంచెం జాగ్రత్తగా వింటే తప్ప అర్థం కాదు. జంక్చర్ ప్లేస్ ఏ బిగ్ రోల్ ఇన్ మేకింగ్ సెంటెన్సెస్ క్లియర్. సో, జంక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఐస్ క్రీమ్‌కిను, ఐస్ క్రీమ్‌కి తేడా ఉంది. రాంగ్ జంక్చర్ కెన్ చేంజ్ మీనింగ్స్ అండ్ క్రియేట్ మిస్‌అండర్‌స్టాండింగ్. ఇప్పుడు తినే పదార్థం కోసం అడుగుతున్నాడనుకోండి. మనం నేను అరుస్తాను అనేటటువంటిది అర్థమైందనుకోండి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. తర్వాత 3 టర్మ్ లేబెలింగ్. 3 టర్మ్ లేబెలింగ్ అంటే ఏంటంటే 3 టర్మ్ లేబెలింగ్ ఈజ్ ఎ వే టు డిస్క్రైబ్ స్పీచ్ సౌండ్స్ బేస్డ్ ఆన్ 3 ఫీచర్స్. 3 టర్మ్ లేబెలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా గాని మనం పలికే సౌండ్ అనేది 3 లేబుల్స్‌తో వచ్చిద్దనమాట అది. ఏ సౌండ్ అయినా సరే. సపోజ్ పా అన్నామనుకోండి. ప, పా కూడా కాదు. ప్ అనమాట. అంటే మనం తెలుగులో అదిగోండి ఈ విధంగా అంటాం కదా! ఇది అనుకుందాం. ఇది ఒక శబ్దం. ఇది 3 లేబుల్స్‌తో వస్తుందనమాట. ఎట్లా అంటే 3 టర్మ్ లేబెలింగ్ వే టు డిస్క్రైబ్ స్పీచ్ సౌండ్ బేస్డ్ ఆన్ 3 ఫీచర్స్. ప్లేస్ ఆఫ్ ఆర్టిక్యులేషన్. ఈ పా అనేటటువంటి శబ్దం ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? అంటే పెదాల నుంచా? నాలుక నుంచా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నోట్లో ఏ అంగం నుంచి స్టార్ట్ అయింది? మ్యానర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ నెక్స్ట్ ఎలా? మొదటిదేమో ఎక్కడ? పా అనుకోండి 2 పెదాలు కలుస్తాయి. 2 పెదాలు కలుస్తాయన్నమాట పా అనగానే. కాబట్టి మ్యానర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ ఏందంటే ఎలా? మొదటిదేమో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? రెండోదేమో ఎలా ఉద్భవిస్తుంది? హౌ సౌండ్ ఈస్ మేడ్ లైక్ ఎయిర్ ఫ్లో ఆఫ్ వైబ్రేషన్ పా. అంటే ఏం జరుగుతుంది? ఎయిర్ ఫ్లో వస్తుందిగా ప, బ, ప, బ. ఇవి ఎయిర్ ఫ్లో వస్తుంది. తర్వాత వాయిసింగ్ వెదర్ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ ఆర్ నాట్. అంటే మీ గొంతు దగ్గర చేయి పెట్టుకొని ప అనండి. అప్పుడు మీకు ఒక వైబ్రేషన్ జనరేట్ అయితే ఫోన్ వైబ్రేట్ అయినట్టుగా మీ గొంతు గనక వైబ్రేట్ అయితే అది వాయిసింగ్. బావుందనుకోండి పెదాల దగ్గర నుంచి పుడుతుంది. ప్లాజివ్ అంటే ఏదో బాంబు పేలినట్టుగా బ నోట్లో నుంచి గాలి అనేది రావడం జరుగుతుంది. వాయిస్టే. గొంతు మీద చేయి పెట్టుకోండి కంపిస్తుంది. బ, ప అనంగానే మీ గొంతు ఏమవుతుంది? వైబ్రేట్ అవుతుంది. ఈ విధంగా 3 లేబుల్స్‌తో ఒక శబ్దం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా 3 టర్మ్ లేబెలింగ్ అంటారు దీన్ని. మేడ్ విత్ ఇక్కడ మనం చూసుకుంటే బా శబ్దం పెదాలతో, ఆ తర్వాత సడెన్ బర్స్ట్ ఆఫ్ ఎయిర్ ఏదో బాంబు పేలినట్టు ఎలా అయితే వస్తుందో అట్లా నోట్లో నుండి ప్లాజివ్ అంటే ఎక్స్‌ప్లోజివ్ లాగా అండ్ వోకల్ కార్డ్స్ కూడా కంపిస్తాయి. కాబట్టి ఈ విధంగా 3 టర్మ్ లేబెలింగ్ అనేది ప్రతి శబ్దం దగ్గర మనం వాటికి పెడతాం. ఇది ఇక్కడి నుంచి ఉద్భవిస్తుంది, ఇలా ఉద్భవిస్తుంది, వాయిస్టా, అన్‌వాయిస్టా అనేది తేలుస్తాం. తర్వాత మెకానిజం ఆఫ్ స్పీచ్ ప్రొడక్షన్. అసలు మాటలు ఎలా ఉద్భవిస్తాయి అనేది అడిగాడు. స్పీచ్ ప్రొడక్షన్ ఈజ్ హౌ హ్యూమన్స్ క్రియేట్ సౌండ్స్ యూజింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. రకరకాల అంగాల నుంచి నోట్లో ఉన్న స్వరపేటిక కాడ నుంచి ప్రతిది కూడా మనం ఈ శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం. ఎలా ఉచ్చరిస్తాం అంటే రెస్పిరేషన్, శ్వాస, బ్రీతింగ్ ఎయిర్ ఇన్ అండ్ అవుట్. కొన్నిటికి శ్వాస ఉపయోగించకపోతే కుదరదు. కొన్నిటికి ఉపయోగించాలి, కొన్నిటికి ఉపయోగించకూడదు. శ్వాస పీల్చుకొని, శ్వాస పీల్చకుండా కొన్ని అట్లా ఉంటుంది. ఫోనేషన్ అంటే వోకల్ కార్డ్స్ వైబ్రేటింగ్ టు క్రియేట్ సౌండ్. వాయిస్డ్, అన్‌వాయిస్డ్ అంటే ఏందంటే మీ చేతిని గొంతు మీద పెట్టుకొని పా అనంగానే సెల్ ఫోన్ వైబ్రేట్ అయినట్టుగా వైబ్రేట్ అయిందనుకోండి. అసలు మాట్లాడేటప్పుడు మీ గొంతు మీద చేయి పెట్టుకొని కొన్ని పదాలకి వైబ్రేట్ అయిపోతూ ఉంటుంది. దాన్నే ఫోనేషన్. ఫోన్ వైబ్రేట్ అయినట్టుగా ఉండడమే ఫోనేషన్. జస్ట్ మీకు అర్థం కావడానికి సింపుల్‌గా చెప్తున్నాను. నిజంగా ఫోనేషన్ అంటే ఫోన్ వైబ్రేట్ అయినట్టుగా కాదు. వైబ్రేషన్ అన్నమాట ఫోనేషన్ అంటే. ఇక ఆర్టిక్యులేషన్ అంటే టంగ్, లిప్స్, టీత్ షేపింగ్ సౌండ్స్. ఎట్లా టంగ్ దగ్గర నుంచి, లిప్స్ దగ్గర నుంచి ఏ విధంగా మనం పలుకుతున్నాం. రెజోనేషన్ సౌండ్ బీయింగ్ మాడిఫైడ్ ఇన్ మౌత్, నోస్ అండ్ థ్రోట్. చూడండి కొన్ని నాజల్ సౌండ్స్ ఉంటాయి. ముక్కుతో పలుకుతాం వాటిని.
మనకు గనక జలుబు చేసిందనుకోండి, ఏమవుతుంది అంటే, ఈ నోస్‌లో మాడిఫై అయ్యి కరెక్ట్‌గా అవ్వక మనకి తేడా వచ్చేసిద్ది మాటలు. ఏంది జలుబు చేసిందా? ఫోన్‌లో వింటానే చెప్పేస్తారు. దానికి కారణం రెజోనేషన్ ప్రాపర్‌గా లేకపోవడం. జలుబు చేస్తే నోస్‌లో చేంజ్ అయ్యేది సరిగ్గా అవ్వదు కాబట్టి, ఏంది జలుబు చేసిందా? నోటితో మాట్లాడుతున్నాం అంటారు. ఈ స్టెప్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్లియర్ స్పీచ్. క్లియర్ స్పీచ్‌లో ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. తర్వాత జనరల్ ఇండియన్ ఇంగ్లీష్ అండి. ఇప్పుడు జనరల్ ఇండియన్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే, జనరల్‌గా మన భారతదేశం వరకే మనం మాట్లాడేటటువంటి ఆంగ్ల భాష జనరల్ ఇండియన్ ఇంగ్లీష్ అనమాట. న్యూట్రల్ ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్ స్పోకెన్ అక్రాస్ ఇండియా. తెలంగాణలో ఒకలాగా మాట్లాడతారు. ఇంకో చోట ఇంకోలాగా మాట్లాడతారు. డిఫరెంట్ మధ్యప్రదేశ్‌లో కానివ్వండి, వేరే వేరేగా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇలా మాట్లాడుతున్నప్పుడు మరి ఇండియన్ ఇంగ్లీష్‌లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో, మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏందంటే ఒక చోటికి తేవడానికి ప్రయత్నించారు. దీన్నే జీఐఈ అంటారు. జనరల్ ఇండియన్ ఇంగ్లీష్ అనమాట. ఇట్ రిమూవ్స్ స్ట్రాంగ్ రీజినల్ యాక్సెంట్స్ అండ్ ఫాలో ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ప్రొనౌన్సియేషన్ రూల్స్. ఇప్పుడు తెలంగాణలో ఈ స్కూల్ అంటాం కదా! ఈ స్కూల్ అనేది ఏదైతే ఉందో అట్లాంటివి తీసేసి స్కూల్ అట్లా ఉంచేసి ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ప్రొనౌన్సియేషన్ రూల్స్ అనేవి అవైతే ఉంచడం అట్లా జరిగిందనమాట. జీఐఈ డస్ నాట్ ఫుల్లీ మ్యాచ్ బ్రిటిష్ ఆర్ అమెరికన్ ఇంగ్లీష్. అయితే జీఐఐ ఏమైనా రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ లాగా బ్రిటిష్‌తో మ్యాచ్ అవుతుందా అంటే నో. కాదు. అసలు ఇండియనైజ్డ్ వెర్షన్ ఆఫ్ ఇంగ్లీష్ అనమాట ఇది. కాబట్టి టోటల్‌గా ఏందంటే భారతదేశంలో ఉన్న జనాలు ఎలా అయితే దాన్ని డినోట్ చేస్తుంది. కామన్‌లీ యూజ్డ్ ఇన్ ఎడ్యుకేషన్, మీడియా, బిజినెస్ టు హెల్ప్ కమ్యూనికేషన్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా. చాలా స్టేట్స్‌లో ఏదైతే భాష మాట్లాడుతూ ఉంటారు కదా! వాటిని మ్యాచ్ చేయడానికి. అంటే ఏదైతే ఈ స్కూల్ ఇలాంటి కొన్ని ఉంటాయో వాటిని తొలగించేసి ఓ ప్రాపర్ లాంగ్వేజ్, ప్రాపర్ గ్రామర్ రూల్స్, పగడ్బందీ గ్రామర్ రూల్స్ ఏదైతే వేరే బ్రిటిష్ ఇంగ్లీష్ కానీ, అమెరికన్ ఇంగ్లీష్ ఆ ఫార్మాట్‌లోనే గ్రామర్ ఉంటుంది. గ్రామర్ చేంజెస్ ఉండవు. కాకపోతే ఏందంటే మన పలికే తీరు కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ జనరల్ ఇండియన్ ఇంగ్లీష్ దేనికి అంటే టోటల్‌గా ఇండియా మొత్తం కూడా ఒక స్టాండర్డైజ్డ్ ఇంగ్లీష్ ఫార్మ్ అనేది ఉండాలి. ఆ ఫార్మాట్ ఉంటేనే ఎడ్యుకేషన్ పరంగా గానీ, లేదా బిజినెస్ పరంగా ముఖ్యంగా బిజినెస్ పరంగా రకరకాల రాష్ట్రాల నుంచి కలుస్తూ ఉంటారు. ఏం కమ్యూనికేషన్ ఎట్లా హిందీ ద్వారా అనేది చాలా తక్కువ. ఇప్పుడు తమిళనాడుతో కమ్యూనికేట్ చేయాలి అంటే చాలా కష్టం. దే డోంట్ యూజ్ హిందీ. వాళ్ళు ఇంగ్లీషే యూజ్ చేస్తారు. కాబట్టి ఒక స్టాండర్డైజ్డ్ ఇంగ్లీష్ ఫార్మాట్ గనుక ఉంటే అది పాసిబుల్ అవుతుంది. ఎడ్యుకేషన్ కానివ్వండి, సీబీఎస్ఈ ఉంది, రాసే పత్రాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అయన్నీ కూడా మీడియా ఉంటుంది. సీఎన్ఎన్, ఇండియా ఉంటుంది. కొన్ని ఉన్నాయి కదా! ఐబీఎన్ అని కొన్ని అవన్నీ కూడా ఈ జనరల్ ఇండియన్ ఇంగ్లీష్‌ని సిఫార్సు చేస్తాయి. ఇక వచ్చేసి రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ ఈస్ ద స్టాండర్డ్ బ్రిటిష్ ఇంగ్లీష్ యాక్సెంట్. ఇదేంటంటే యాజ్ ఇట్ ఈజ్ అసలు ఆంగ్ల భాష ఎలా ఉండాలి? ఏ ఫార్మాట్‌లో ఉండాలి? అదే ఫార్మాట్‌లో ఇవ్వడం అనమాట. స్టాండర్డైజ్డ్ అనమాట ఇది. అంటే టోటల్‌గా ఇట్ ఈస్ ఆఫెన్ హార్డ్ ఆన్ బీబీసీ న్యూస్ అండ్ ఇన్ఫార్మల్ స్పీచ్. ఈ రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే మనకి బీబీసీ న్యూస్‌లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇంగ్లీష్‌ని వ్యాప్తి చేయడానికి బీబీసీ అనేది పూనుకుంది. రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ అక్కడ కూడా కొన్ని యాసలున్నాయి. టోటల్ చాలా యాసలున్నాయి. డిఫరెంట్ యాక్సెంట్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్‌లో కూడా వెసెక్స్, ససెక్స్ ఇట్లాంటి కొన్ని కౌంటీస్‌ని బట్టి అక్కడ ఏదైతే ఆంగ్ల భాష యాక్సెంట్ ఉందో డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చేశారంటే మనం ఏదైతే జనరల్ ఇండియన్ ఇంగ్లీష్ ఏదైతే జీఐఈ చేసామో వాళ్ళు కూడా రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ ఆర్‌పీ అనేది చేశారు. ఇదేంటంటే స్టాండర్డ్ బ్రిటిష్ ఇంగ్లీష్ యాక్సెంట్ ఎలా పలకాలి? ఒక సౌండ్‌ని ఎలా పలకాలి? వాళ్ళందరూ రాసుకున్నారనమాట. ఫోనీమ్స్‌ని పెట్టారు. ఫొనెటిక్స్‌ని క్రియేట్ చేశారు. అయన్నీ ఈ ఆర్‌పీలోనే ఫొనెటిక్స్ అయన్నీ ఉంటాయన్నమాట. ఆర్‌పీ డస్ నాట్ హావ్ స్ట్రాంగ్ రీజనల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అండ్ ఈస్ కన్సిడర్డ్ ఎ ప్రెస్టీజియస్ వే ఆఫ్ స్పీకింగ్ ఇన్ ద యూకే. ఆర్‌పీ అనేది ఇక వాళ్ళు స్టాండర్డైజ్ చేసేసారు. ఇక ఏదైనా దాన్ని బట్టే. అదే ఇక. ఇట్ ఫోకసెస్ ఆన్ క్లియర్ ప్రొనౌన్సియేషన్, స్టాండర్డ్ గ్రామర్. ఈ ఆర్‌పీలో
క్లియర్ కట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది అండ్ స్టాండర్డ్ గ్రామర్ని ఉంచడం అయితే జరిగింది. ఆర్పి గ్రామర్ అనేది కరెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్పి ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్. కొన్ని మాండలికాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని యాక్సెంట్స్ వాటితో పని లేదు, అవి డిఫరెంట్గా ఉంటే ఉండొచ్చు. మనం పోల్చుకోవాల్సింది రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్తో. మెనీ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్ యూజ్ ఆర్పి యాజ్ మోడల్ ఫర్ ప్రాపర్ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్. ప్రాపర్ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ ఏంటి అంటే ఆర్పి. ఏది ఒక మోడల్ అసలు ఇంగ్లీష్ చూపించండి నిక్కచ్చిగా కరెక్ట్ వేలో అంటే దట్ ఈస్ ఆర్పి, రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. ఇదండి టోటల్గా. సింపుల్గా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, దయచేసి గమనించండి. సెమ్ 2కి సంబంధించి కూడా ఇదే విధంగా మీకు అందించబడుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.